ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు వారి అధ్యక్షులు మతీన్ అష్రఫ్ గారు, పూర్వ అధ్యక్షులు ఉమార్ ఫారూక్ గారు, ఇంకా దివ్య గారు, ఇంకా వారి మిగతా మిత్రులందరూ కూడా కలిసి హైదరాబాద్కి తలమానికంగా భారతదేశంలోనే ఉర్దూ స్టడీస్కి ఉన్న ఒకే ఒక్క సెంట్రల్ యూనివర్సిటీని ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదో, దీన్ని కూడా రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఏ రకంగా వాడుకోవడానికి విలువైన ఆ భూములను ఏ రకంగా 50 ఎకరాలను ఇవాళ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదో వారి బాధను వివరించడానికి ఇక్కడికి వచ్చారు. నేను గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నాను కాబట్టి నాకు 2 విషయాల్లో అవగాహన ఉంది. ఒకటి, ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో వీరు గతంలో కూడా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలకు సంబంధించినంత వరకు ఎప్పుడైనా కూడా సహకరించారు. ఎప్పుడైనా కూడా ముందుకొచ్చి హైదరాబాద్ ముందుకు పోతుంది అంటే మాత్రం వారు కూడా మనకు అండగా నిలిచారు. 32 ఎకరాలు, ఎందుకంటే ఓఆర్ఆర్ని అంటుకునే ఉంటుంది యూనివర్సిటీ, ఓఆర్ఆర్ కూడా యూనివర్సిటీ ల్యాండ్లోంచే పోయింది. అది అడిగినప్పుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, 32 ఎకరాలు అప్పుడు కూడా ఇచ్చారు. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఖాజాగూడ చెరువు నుంచి యువతల గచ్చిబౌలి టు అటు నానక్రామ్ కూడా ఒక లింక్ రోడ్ తీయడానికి ల్యాండ్ అడిగితే 7 ఎకరాల స్థలం అప్పుడు కూడా యూనివర్సిటీ ల్యాండ్ అప్పుడు కూడా వాళ్ళు సహకరించారు. అప్పుడు కూడా వారి యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కూడా వెనక్కి జరుపుకొని వారు మనకు రహదారి ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారు. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే హైదరాబాద్ నగర విస్తరణకు, హైదరాబాద్ ప్రజల అవసరాలకి, హైదరాబాద్ పురోగమనానికి ఎన్నడూ కూడా యూనివర్సిటీ వ్యతిరేకించలేదు. కానీ ఈ రోజు యూనివర్సిటీ పిల్లలందరూ కూడా ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే అసలు సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిందే హైదరాబాద్కి తెలంగాణ మొదటి దశ పోరాటం తర్వాత ఇక్కడి విద్యార్థులకు, ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత క్రమంలో మరొక సెంట్రల్ యూనివర్సిటీ మరి అబుల్ కలాం గారి పేరు మీద పెట్టిన మను కూడా పెట్టారు. పెట్టిన తర్వాత ఈరోజు ఆ స్థలాలకిచ్చిన ఆ విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన భూములను తిరిగి వెనక్కి తీసుకుందామనే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో ఇది నిజంగా కూడా తీవ్రంగా గర్హించదగ్గది, తీవ్రంగా వ్యతిరేకించదగ్గది. ఇంకోటి మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో, టీవీల్లో సీరియల్ కిల్లర్లను చూస్తుంటాం. అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సీరియల్ స్నాచర్ వీళ్ళు. ఇది మొదటిది కాదు, ప్రభుత్వ భూమి వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. మీకు గుర్తుండాలి, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 100 ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు. అక్కడ విద్యార్థులు మొత్తం పోరాటం చేసినా, ఆందోళన చేసినా వారి ఉద్యమాన్ని అణిచివేసి 100 ఎకరాలు తీసుకుని అక్కడ హైకోర్టు కడతామని చెప్పి వారు ప్రభుత్వం వారు ఆనాడు కూడా స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా భూమి లేదన్నట్టు విశ్వవిద్యాలయం మీద బడి ఆ ల్యాండ్ గుంజుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ దందా, ఇదే రకమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కూడా చేసే ప్రయత్నం చేసి 400 ఎకరాలు అక్కడ మరి యూనివర్సిటీ భూమిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తే చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన స్వయంగా బీఆర్ గవాయి గారు, ఆయన గ్రీన్ బెంచ్ కూడా ఆయనే చూస్తారు కాబట్టి సువమోటోగా ఆయన తీసుకొని ఆదేశాలు ఇచ్చేదాకా వీళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయినప్పటికీ కేంద్రము స్పందించలేదు. ఇక్కడ రాష్ట్రం అయితే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉంది కాబట్టి రాష్ట్రం ఎట్లాగూ వాళ్లే హరాస్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్వయంగా పట్టించుకోలేదు. కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత నిజంగా ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని వేసిన తర్వాత ఆ కమిటీ చెప్పింది స్పష్టంగా 10,000 కోట్ల కుంభకోణం ఇందులో జరిగింది, దీన్ని విచారించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. అపాయింట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పింది. కానీ ఎందుకో మరి బడే బాయ్ చోటే బాయ్ రిలేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించలేదు. 10,000 కోట్ల కుంభకోణం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ దానికి వత్తాసు పలుకుతా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే ఒకవేళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కనుక కేంద్ర ప్రభుత్వం గట్టిగా యాక్ట్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ దాష్టీకానికి ఒడిగట్టే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్లకు నోటీస్ ఇచ్చారు, అక్కడ కూడా 100 ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీకి నోటీస్ ఇచ్చి ఇక్కడ 50 ఎకరాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ వ్యవహారం మాదిరిగా ఈ ప్రభుత్వం పనితీరున్నది తప్ప విద్యా సంస్థల్ని, విశ్వవిద్యాలయాల్ని ముందుకు తీసుకుపోవాలన్న సోయి గాని ఇంగితం గానీ లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా, పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు, మీరు భారతదేశంలో
మైనారిటీల రక్షకుని నేను, అల్పసంఖ్యాక వర్గాలకు నేనే పెద్ద దిక్కు అన్నట్టు పోజులు కొడతా ఉంటారు. రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ని చేతిలో పట్టుకొని మొహబ్బత్ की दुकान అని పెద్ద పెద్ద మాటలు చెప్తుంటాడు రాహుల్ గాంధీ. ఇదేనా మీ మొహబ్బత్ की दुकान? क्या जमीन हड़पना, जमीन छीनना, यही है आपकी मोहब्बत की दुकान? राहुल जी, आप बताइए, सवाल का जवाब दीजिए। आज बच्चे रोड पे आके आंदोलन कर रहे हैं, वहां पे क्या नौबत थी? वो आते हैं यहाँ पे, पूरे हिंदुस्तान में 28 जो रियासत है वहां से आके यहाँ पढ़ाई करते हैं, उनकी फ्यूचर के लिए कुछ अच्छा मेहनत कर रहे हैं वो। आज उनको मजबूरन आपकी हुकूमत की तरफ से जो मजबूरी यहाँ पे खड़ा किया गया, उसके जवाब में बच्चे आज बाहर आके उनको आंदोलन करना पड़ रहा है। मैं डिमांड करूंगा राहुल गांधी से, अगर आप लीडर ऑफ ऑपोजिशन सही में हो तो आप हुकूमत को, मरकजी हुकूमत जो है, जो यूनियन गवर्नमेंट है, उनको सवाल करिए, उनको बोलिए एक सेंट्रल यूनिवर्सिटी है, एक्सपैंड करना चाहती है, उनका इंफ्रास्ट्रक्चर में एडिशन करिए। वहां के अगर सहूलत और इंप्रूव करना है, वहां की इंफ्रास्ट्रक्चर और इंप्रूव करना, तो जरूर करिए, आवाज उठाइए। वो नहीं करते हो और यहां पे आके कहते हो कि अनयूज्ड लैंड है इसलिए वापस लेंगे। ये लैंड अनयूज नहीं है, ये लैंड है फ्यूचर एक्सपेंशन के लिए यूनिवर्सिटी की। आज पूरे हिंदुस्तान में एक लौती यूनिवर्सिटी है उर्दू स्टडीज के लिए, सेंट्रल यूनिवर्सिटी, यहाँ की मनु। और इसको आज यहाँ की जो यूनिवर्सिटी की प्रेस्टीज है और यहाँ की जो यूनिवर्सिटी की जो रेपुटेशन है, इसको खराब करने के लिए, इसको बदनाम करने के लिए आपकी गवर्नमेंट जो साजिश रच रही है, इसको कतई हम नहीं होने देंगे। बीआरएस की तरफ से हम आपको वादा करते हैं, इन बच्चों को, यूनिवर्सिटी के जो बच्चे आज हमारे पास आए, వీళ్ళందరికీ మేము ఇస్తున్న మాట, మాకు గతంలో మా అనుభవం నిజాం కాలేజ్లో అక్కడ మహిళా విద్యార్థినులు వచ్చి ఒక రోజు, అన్న మాకు హాస్టల్ కట్టివ్వండి అంటే హెచ్ఎండిఏ నిధుల నుంచి అక్కడ హాస్టల్ కట్టించాం. అట్లాగే మౌలానా యూనివర్సిటీలో కూడా నేను ఇవాళ పిల్లలందరికీ చెప్పాను, సరే ఈ గవర్నమెంట్ ఎట్లాగూ వీళ్ళు గుంజుకునేటోళ్ళు తప్ప ఇచ్చేటోళ్ళు కాదు, కాబట్టి వాళ్ళకి ఏం చెప్పిన నేనంటే, మళ్ళీ తిరిగి 2-2.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత ఇదే యూనివర్సిటీలో ఆ ల్యాండ్ లోనే ఎక్స్పాన్షన్ కి కావాల్సిన డబ్బులు కూడా అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమిచ్చి మీకు అండగా నిలబడతాం. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆల్సో వీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ యాక్ట్. వీ విల్ యాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ విల్ కమ్ బ్యాక్ అండ్ వీ విల్ స్టాండ్ బై ద స్టూడెంట్స్. అండ్ ఇన్ దిస్ ఫైట్ దే ఆర్ మీటింగ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ, దే ఆర్ మీటింగ్ ఎవ్రీ పొలిటికల్ లీడర్. I wish them the best. We are with you. We'll raise our voice in all forums. We'll raise our voice in Rajya Sabha where we have representation. We'll also come with you to Delhi if need be. दिल्ली भी आएंगे और यूनियन गवर्नमेंट से भी सवाल करेंगे कि क्यों कर रहे हो आप ये लोग ये सब. तो इसीलिए मैं आपसे कहना चाहता हूं, మీడియా కూడా నేను ధన్యవాదాలు చెప్తాను, ఎందుకంటే మీరు అందరూ కూడా ఇష్యూని సపోర్ట్ చేస్తా ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఎట్లా అయితే ఈ ప్రభుత్వం భూములను గుంజుకునే ప్రయత్నం చేసిందో, ఇక్కడ మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో కూడా అదే రకంగా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. ఉన్న ఒకే ఒక్క ఉర్దూ స్టడీస్ కి సంబంధించిన యూనివర్సిటీ మీద ఈ రకంగా కన్నేయడం ప్రభుత్వానికి మంచిది కాదు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా, ఐఎస్బి ఇస్ ఎ టాప్ బిజినెస్ స్కూల్ ఇన్ ద కంట్రీ, దాని నుంచి కూడా నేను తీసేసుకుంటాను ల్యాండ్. హెచ్సియు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ ద కంట్రీ, అక్కడి నుంచి ల్యాండ్ తీసుకుంటాను అంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందో పిల్లలు చెప్తున్నమాట. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో ఇలా ఈ ప్రభుత్వ వ్యవహారం అట్లా ఉందని వారు చెప్తా ఉన్నారు. దాంతో పాటు నేను ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాహుల్ గాంధీ గారు 2.5 ఏళ్ల కిందట అశోక్ నగర్ లో ఛాయ్ అడ్డా మీద కూర్చొని పోజులు కొట్టుకుంటూ మాటిచ్చిండు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, మీరు 2 ఉద్యోగాలు తీసేయండి, కేసీఆర్ది కేటీఆర్ది, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అని మాటిచ్చిండు. మరి నిన్న ఏం జరిగింది? నిన్న రాత్రి 2 ఏళ్లు గడిచిపోయింది, 25 నెలలు దాటిపోయింది, ఇంతవరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీరు ఏమైనా నీ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలు రోడ్డెక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టి వాళ్ళని 7 పోలీస్ స్టేషన్లో నిన్న ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వారిని నిర్బంధించింది. ఈ రోజు కూడా ఉదయం నుంచి మళ్లీ అరెస్టుల మీద అరెస్టులు చేస్తా ఉన్నారు. ఎందుకు? ముఖ్యమంత్రి గారు అక్కడేదో బట్టల షాప్ ఓపెనింగ్ పోతున్నట్ట, దానికోసం ఆ రోడ్డెంబడబోతుంటే ఎక్కడ ముఖ్యమంత్రికి అడ్డం వచ్చి నోటిఫికేషన్ లేవి అని నిలదీస్తారు, ముఖ్యమంత్రిని దిగ్బంధం చేస్తారన్న భయంతో ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వం బతుకుతా ఉన్నది. మరి ఇంత చేతగాని సన్నాసి రాహుల్ గాంధీ ఎందుకు మాటిచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి ఎందుకు డైలాగులు కొట్టినావు? ఎందుకు పోజులు కొట్టినావు? ఎక్కడ పోయినాయి నీ 2 లక్షల ఉద్యోగాలు? ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, మా పిల్లలు అడుగుతున్నారు, దమ్ముంటే సమాధానం చెప్పు. 10,000 ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ భూములు గుంజుకుంటావు, యూనివర్సిటీ దగ్గర ఇస్తానన్న ఉద్యోగాలు ఇయ్యవు. ఈ రకంగా తెలంగాణ యువతతో, భారతీయ యువతతో కాంగ్రెస్ ఏదైతే డ్రామాలు ఆడుతున్నదో దీని అందరూ కూడా గమనించాలని కోరుతూ, ఈ భూముల విషయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పిల్లలకు మద్దతుగా నిలబడుతుంది. ప్రభుత్వం గనక ఈ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి కూడా పార్టీ తరఫున మేము కూడా ముందుకు పోతాం. మా స్టూడెంట్ విభాగం అధ్యక్షులు
శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో మా పార్టీ యొక్క మైనారిటీ విభాగం నేతృత్వంలో అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ప్రతిఘటిస్తాము, అడ్డుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం.